డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకి కమ్యూనికేషన్ డివైసెస్, మొబైల్ కానీ, ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ, ఈ రకమైన ఈ డివైసెస్ లేకుండా మన జీవన విధానం లేదు. వ్యక్తిగతంగా, వ్యవస్థాపరంగా, మరి ఇంటర్నెట్ కనెక్షన్ తోటే మన జీవితము, మన కార్యకలాపాలు ముడిపడి ఉన్న ఈ నేపథ్యంలో ఇటీవల మనల్ని అందరినీ భయభ్రాంతులు చేస్తున్న సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు అనే ఈ సబ్జెక్టు మీద మరి మనం సమగ్రంగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ముఖ్యంగా రోజుకి 138 కేసులు సైబర్ నేరాలు నమోదవుతున్నట్టుగా మరి వార్తలు వస్తున్నాయి. మరి గత 6 నెలల స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 25,000 సైబర్ నేరాలు నమోదైనట్టుగా, మరి తద్వారా 293 కోట్ల రూపాయలు సైబర్ నేరస్తులు తస్కరించినట్టుగా మరి సమాచారం తెలుస్తుంది. మరి టెక్నాలజీని నేరస్తులు చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, తద్వారా సమాజానికి చెడు జరుగుతుంది. మరి ఇదే కన్వెన్షనల్ వేలో దోపిడీలు, దొంగతనాలు, తద్వారా 79 కోట్లు గత 6 నెలల్లో తస్కరిస్తే 293 కోట్లు సైబర్ నేరాల ద్వారా మరి సైబర్ నేరస్తులు మరి దొంగిలించడం జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో సైబర్ సెక్యూరిటీ మీద ప్రభుత్వాలు, వ్యక్తులు, సమాజం కూడా చాలా శ్రద్ధ పట్టవలసిన అవసరం ఉంది అని తెలియజేస్తూ, మరి ఈ విషయాలన్నిటినీ మరి మీద సమగ్ర అవగాహన కల్పించుకోవాలనే సదుద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మరి సివిఎల్ఎన్ మూర్తి గారు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్, వారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి డైరెక్టర్గా పనిచేశారు. అదే రకంగా మరి సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్కి కూడా వారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నారు. సెవరల్ కంపెనీస్కి లీగల్ కన్సల్టెంట్గా ఉన్నారు. సో వారి అపారమైన అనుభవము, విజ్ఞానము మేళవించి ఈ విషయం మీద మనకి పూర్తిగా అవగాహన కల్పిస్తారని, ముఖ్యంగా అనేక రకమైన అంశాల్లో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏమిటి, మరి ఇలా చాలా కొత్త కొత్త అంశాలన్నీ కూడా మనకి ఈ మధ్య వింటూ ఉన్నాం. సో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సైబర్ క్రైమ్స్ పెరగబోతున్నాయా, మరి కంట్రోల్ అవ్వబోతున్నాయా, ఈ అన్ని విషయాలు కూడా మనకు అవగాహన కలిగిస్తారని, మరి వీలైనంత వరకు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుని మనం రక్షించుకోగలమో అనే విషయాల మీద కూడా వారు చెప్పాలని. నమస్కారం సివిఎల్ఎన్ మూర్తి గారు. నమస్కారం. మరి ప్రేక్షకులకి ఈ సైబర్ క్రైమ్స్ మీద, పరిష్కారాల మీద, భవిష్యత్తులో ఎదుర్కోబోయే దీని పరిణామాల మీద సమగ్రంగా మీరు వివరిస్తారని కోరుతున్నాను. ముందుగా SHO ఏపీ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మీరు అడిగిన ఈ ప్రశ్న ఒక మౌలిక స్థాయి నుంచి మనం అవగాహన ఉంటే ఈ మీరు చెప్తున్న ఈ డిజిటల్ అరెస్ట్ కానీ, లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మీ మనీ పోతే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఈ మనీ ఎందుకు పోతున్నది, ఈ పోవటంలో
అసలు ఈ చట్టం పట్ల సాధారణ మానవుడికి ఒక అవగాహన ఉంటే దాన్ని ఎలా నివారించుకోగలుగుతాడు అంటే ముందు ప్రివెన్షన్ జరగాలంటే ముందు అవగాహన ఉంటే మీరు దీన్ని ప్రివెంట్ చేసుకోగలుగుతారు. అవగాహన లేకపోతే జరిగిన తర్వాత దాని తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, నివారణా చర్యలు తర్వాత ఉంటాయి. కాబట్టి ముందు అసలు ప్రేక్షకులందరికీ, సాధారణ మానవులందరూ ఈ సైబర్ చట్టం గురించిన ప్రాథమికమైన అవగాహన ఉంటే చాలా నేరం అంటే వ్యక్తిగతంగా వారికి అటువంటి నష్టమో ప్రమాదమో జరగకుండా నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు మనం అసలు ఈ చట్టం గురించిన ప్రాథమికమైన అవగాహనలోకి వెళ్దాం. అంటే ఈ రోజున ప్రాథమికమైన అవగాహన అని ఎందుకంటున్నానంటే, సాధారణంగా చట్టాలు సమాజంలో ఒక మార్పు కోసం, సమాజంలో ఒక మంచి జరగటం కోసం, లేదా వ్యక్తిగత జీవితాల్లో ఒక మార్పు మంచో జరగటం కోసం, వ్యవస్థల్లో మార్పు మంచో జరగటం కోసం చట్టాలు వస్తాయి. కానీ మనం ఇవాళ అంటే సైబర్ చట్టం అంటే ఏంటో నేను వివరించబోయే ముందు మీకున్న అవగాహన ప్రకారం దీన్ని మనం సైబర్ చట్టం అని అనుకుందాం. ఈ సైబర్ చట్టం మార్పుల కోసం వచ్చిన చట్టం కాదు, ఇది మార్పుల వల్ల వచ్చిన చట్టం. అంటే ఎవరి ప్రమేయం లేకుండా, అంటే ఎవరి ప్రమేయం అంటే ప్రత్యేకంగా ప్రభుత్వాలు, వ్యక్తులు ప్రమేయం లేకుండా సాంకేతికత బాగా వేగంగా అభివృద్ధి చెందటం వల్ల, సాంకేతికమైన విప్లవం జరగటం వల్ల, ఎలక్ట్రానిక్ విప్లవం జరగటం వల్ల తప్పనిసరిగా ఒక చట్టాన్ని తయారు చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మార్పుల కోసం చట్టాలు జరుగుతాయి, కానీ ఈ చట్టం మార్పుల వల్ల వచ్చిన చట్టం. ఇది ఈ మార్పుల వల్ల వచ్చిన ఈ చట్టాన్ని మనం ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలోని సైబర్ చట్టం అని అడిగారు. ఈ సైబర్ చట్టం అనే పదం నిజానికి లేదు. మనకు సైబర్ చట్టాలు, సైబర్ లాస్ అంటూ ఏమీ లేవు. సైబర్ లాస్ అంటూ ఏమీ లేవు. అంటే మనకున్న దేన్ని మనం సైబర్ లా అనాలి అంటే సైబర్ లా అనే పేరుతో లేదు. కానీ మనకున్న సైబర్ లా ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. మన దగ్గర ఉన్నది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉన్నది. దీన్ని అంటే ఇప్పుడు మనం వ్యావహారికంగా అంటే అందరు జనబాహుళ్యంలో అందరూ అనుకునే దాని ప్రకారం అదే మన సైబర్ లా. చాలామందికి ఉన్న ఒక ఊహ లేదా కొంత అపప్రధానం, అంటే దాని గురించిన కొంత అవగాహన ఎలా ఉన్నదంటే, బహుశా మన దగ్గర ఒక సైబర్ చట్టం ఉంది, ఆ చట్టంలో వివిధ నేరాలు ఎలా చేస్తారో అవన్నీ వివరించబడి ఉంటాయి, దాన్ని ఎలా నివారించాలో, దాని మీద ఎటువంటి చర్యలు ఎలా తీసుకుంటారో దానికి ఒక వ్యవస్థ ఉంటుంది అని ఒక ఊహ ఉన్నది. ఒక రకంగా ప్రజల మనసులో ఇండియన్ పీనల్ కోడ్కి ప్యారలల్గా అంటే ఫిజికల్ వరల్డ్లో జరిగే నేరాలకు ఎలాంటి పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఎలా ఉన్నాయో సాక్షాత్ చట్టం అనేది, దీనికోసం ప్రత్యేకంగా ఒక పీనల్ కోడ్ లాంటిది, ఒక సైబర్ పీనల్ కోడ్ లాంటిది ఏదో ఉండి, సైబర్ పీనల్ క్రైమ్ ప్రాసెసెస్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లాగా ఏదో అది కూడా ఒకటి ఉండి దాని ప్రకారం విచారణ జరగటం అలా ఒక ఊహ ఉన్నది. కానీ అది పూర్తిగా నిజం కాదు. అంటే కొంతవరకు కరెక్టే, కానీ అది ఆ చట్టం ఏర్పడిన లక్ష్యం పీనల్ కోడ్ లాంటిది కాదు. సరే, అసలు ముందు ప్రాథమికమైన అవగాహన కోసం దీన్ని అర్థం చేసుకుందాం. ఇదివరకు రోజుల్లో మనం దీన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. ఇది ఎలా మొదలైందంటే, ఒక దశలో ఇద్దరు శాస్త్రజ్ఞులు విన్సెంట్ అండ్ రాబర్ట్ కాన్ అనే ఇద్దరు మనం పంపించే సమాచారాన్ని ఎలక్ట్రానిక్ ప్యాకెట్స్ లాగా, చిన్న ఎలక్ట్రానిక్ ప్యాకెట్స్ లాగా ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పంపిద్దాము. మనం మామూలు సమాచారం ఇస్తాము, అది ఎలక్ట్రానిక్ ప్యాకెట్స్గా విడిపోతుంది, వెళ్ళి అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిన తర్వాత మళ్ళీ ఆ ఎలక్ట్రానిక్ ప్యాకెట్ మళ్ళీ సమాచారంగా మారుతుంది. అంటే 3 దశలు కనబడుతున్నాయి. సమాచారము అది ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మారటము, ఎలక్ట్రానిక్ ఫామ్ నుంచి అది ప్రయాణం చేసి ఎక్కడికి చేరాలో అడ్రస్ దగ్గరికి చేరి అక్కడ వాళ్ళ దగ్గర మళ్ళీ సమాచారంగా మారటం అనే ఈ ఒక సౌలభ్యాన్ని వాళ్ళు ఆవిష్కరించగలిగారు. దీనికి కంప్యూటర్ కావాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్లో సమాచారం ఇక్కడి నుంచి పంపించి అక్కడికి పంపించటం, వాళ్ళు దాన్ని తీసుకోవడానికి 2 కంప్యూటర్లు ఉండాలి. అయితే 80స్కి వచ్చేసరికి, ఇది నేను చెప్పింది 70స్లో జరిగింది, విన్కార్ఫ్ అండ్ రాబర్ట్ కాన్. దాని తర్వాత 80స్లో లీ అనే ఆయన
అసలు ఒక కంప్యూటరు 2 కంప్యూటర్లు కాదు, అన్ని కంప్యూటర్లని అనుసంధానం చేస్తే నేను ఏ కంప్యూటర్కైనా, అంటే ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్ ప్రకారం నేను ఏ కంప్యూటర్కైనా సమాచారాన్ని పంపించే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు మనం తరచుగా వింటూ ఉంటాం WWW అని, రైట్, అది వరల్డ్ వైడ్ వెబ్. ఆ వరల్డ్ వైడ్ వెబ్ అనే దానికి ఆవిష్కర్త ఈ లీ అనే ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్లని అనుసంధానం చేసే ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనే దాన్ని ఆవిష్కారం ఆయన తీసుకురావడం జరిగింది. ప్రతి కంప్యూటర్కి ఒక IP, అంటే ఇండిపెండెంట్, ఎట్లా ఒక వ్యక్తికి అడ్రస్ ఉంటుందో ఆ కంప్యూటర్ కూడా ఒక అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ IP అంటాం మనం. ఆ IPకి అంటే నేను ఎవరికి సమాచారం పంపించదలుచుకున్నా, ఎవరు నాకు సమాచారం పంపించదలుచుకున్నా, ఇప్పుడు నాకు ఒక అడ్రస్ ఉంటుంది, ఆ కంప్యూటర్కి ఒక అడ్రస్ ఉంటుంది, ఈ ఇద్దరి మధ్య సమాచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది సాంకేతికపరమైన సమాచార ప్రవాహం జరుగుతున్నది, టెక్నాలజికల్గా ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతున్నది, ఇది జరుగుతున్నది. నిజానికి జరుగుతుంది, మీరు సైబర్ అనండి, దాన్ని ఏదన్నా అనండి, అసలు జరుగుతున్నది ఏంటంటే ఒక సాంకేతికమైన విధానంలో ఆ సమాచార ప్రవాహం జరుగుతున్నది. అందువల్ల భారతదేశం తన చట్టాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని పెట్టుకోవడం జరిగింది. సో టెక్నాలజీ ద్వారా సమాచారం జరుగుతుంది కాబట్టి దీన్ని మన ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్కి కూడా చిన్న పూర్వరంగం ఒకటి ఉంది. అంటే నేను చెప్తున్న ఈ సమాచారం జరగటం వల్ల ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సమాచారం పంపించడం ద్వారా రకరకాల ట్రాన్సాక్షన్స్ చేయటం మొదలుపెట్టారు. ట్రాన్సాక్షన్స్ అంటే ఉదాహరణకి నేను ఏదైనా సర్వీసెస్ కావాలని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నాకు సర్వీసెస్ ఇవ్వగలగటం, నేను ఏదైనా వస్తువులు ఆర్డర్ చేయటం, వాళ్ళు ఆర్డర్ చేసిన వస్తువులు నాకు పంపించటం. అంటే ఇదివరకు రోజుల తరబడి జరగాల్సిన సమాచార ప్రవాహం, ద ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఇక్కడ నా కంప్యూటర్ నుంచి చెప్పగానే వెంటనే అతనికి వెళ్తుంది, అతను వెంటనే దానికి రెస్పాండ్ అవ్వగలుగుతుంటాడు. అయితే దీనికి జాగ్రఫికల్ బౌండరీస్ లేవు, అంటే భౌతికమైన ఇవేమీ లేవు. అంటే నేను ఇక్కడి నుంచి ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తికైనా నేను దాన్ని నా సమాచారం, అంటే నాకు కావాల్సిన దాన్ని అడగగలుగుతాను, అతను అక్కడి నుంచి దీన్ని ఇవ్వగలుగుతారు. ఇది ప్రధానంగా ట్రాన్సాక్షన్స్ అంటే ఇది ఎక్కడ ప్రభావం చూపించడం మొదలుపెట్టిందంటే కామర్స్ మీద. అంటే అంతవరకు నేషనల్ బౌండరీస్ని సెక్యూర్ చేసుకోవడం కన్నా ఈ సైబర్ వరల్డ్లో వీ కెనాట్ క్రియేట్ అవర్ ఓన్ సెక్యూరిటీ బౌండరీస్. అంటే సెక్యూరిటీ బౌండరీస్ క్రియేట్ చేయలేము, కానీ సెక్యూరిటీ చెక్స్ పెట్టుకోగలుగుతాము, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ పెట్టుకోగలుగుతాం. ముఖ్యంగా చెక్స్ అనే దానికన్నా ప్రోటోకాల్స్ మొదలు పెట్టుకోగలుగుతాం. ప్రోటోకాల్స్ అంటే ఇప్పుడు నేను ఈ పని ఇలానే చేస్తాను. సపోజ్ మీరు బ్యాంకుకి వెళ్ళి, అంటే ఇప్పుడు మీరు ఎటు మనం ముందు ఈ డెబిట్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ నష్టాల్లో వాటిల్లోకి వెళ్తున్నారు కాబట్టి, ఉదాహరణకి నేను ఎటువంటి ప్రోటోకాల్ చెప్తానంటే, మీరు ఒక ATMకి వెళ్తారు, అక్కడ మనీ తీసుకుంటారు, తీసుకొని బయటికి వచ్చేటప్పుడు దాన్ని అలా ట్రాన్సాక్షన్ వదలవాకండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని ప్రొఫైల్ చేస్తున్నవాడు మీరు ఏ నెంబర్ నొక్కాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వచ్చే ముందు మీరు దాన్ని క్యాన్సిల్ చేయటము, ఒక 2-3 అనవసరమైన నెంబర్లు కూడా నొక్కేసేయండి. కాబట్టి అసలు మీరు నొక్కిన నెంబర్ నుంచి వాడికి ఇది దొరికే చాలా చాలా అవకాశం తక్కువ ఉంటుంది. సో అంటే ఇంకొక 2-3 తప్పుడు నెంబర్లు నొక్కండి మీ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత. సో మీ దాని మీద అంటే వాడు ఏదైనా ఒక థిన్ లేయర్లా ఏదైనా పెట్టడం కానీ ఇంకేదైనా కానీ మిమ్మల్ని వాడు అబ్జర్వ్ చేసినా వాడికి దొరికే ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజింగ్గా ఉండేలాగా ఇట్స్ అ ప్రోటోకాల్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే సెక్యూరిటీ బౌండరీస్ అని మీరు అడిగారు కాబట్టి బౌండరీస్ లేవు, క్రియేట్ చేయలేవు. అసలు ఈ బౌండరీస్ లేని ప్రపంచానికి అసలు మీరు ఇప్పుడు చాలా ముఖ్యం, అంటే చాలా ఆసక్తికరమైన, అంటే ప్రత్యేకమైన విషయం కాదు, చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ప్రవాహం సమాచార ప్రవాహం ఇక్కడి నుంచి ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఏ మీడియంలో వెళ్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ ప్రపంచంలో వెళ్తున్నది. ఈ ఎలక్ట్రాన్ ప్రపంచంలో వెళ్తున్న దానికి అసలు ఆ స్పేస్కి ఏం పేరు ఇవ్వాలి? ఫిజికల్ స్పేస్ మనకు తెలుసు, ఒక రాకెట్ వెళ్తుందంటే అది కూడా ఫిజికల్ స్పేస్లో వెళ్ళటం తెలుస్తున్నది. అంటే ఏదైనా ప్రవహించటం అనేది ఒక ఫిజికల్ స్పేస్లో కనబడుతుంది. ఈ ఎలక్ట్రానిక్ స్పేస్ ఎక్కడా కనిపించట్లేదు. దీనికి ఈ స్పేస్కి దానికి బౌండరీస్ లేవు, ఏం పేరు పెట్టాలి అన్నప్పుడు విలియం గిబ్సన్ అనే ఆయన రాసిన ఒక న్యూరోమాన్సర్ అనే నవల్లో ఆయన ఒక కాల్పనిక ప్రపంచాన్ని ఊహించాడు. 3 డైమెన్షనల్ ప్రపంచంలో మనుషులు వెళ్ళి వాళ్ళ వస్తువులు అక్కడ పెట్టుకొని వాళ్ళకు మాత్రమే యాక్సెస్ ఉండి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పటికి వెనక్కి తెచ్చుకునే ఒక కాల్పనిక ప్రపంచాన్ని ఊహించి ఆ నవల్లో విలియం గిబ్సన్ దానికి, ఆ న్యూరోమాన్సర్ నవల్లో దాన్ని సైబర్
స్పేస్ అనే పేరు పెట్టారు. అచ్చా. సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత మన వాళ్ళకు కూడా శాస్త్రజ్ఞులకు కానీ దాన్ని వాడుకుంటున్న వాళ్ళకి కానీ ఇప్పుడు మనం పంపిస్తున్న ఈ కంప్యూటర్ల నుంచి ఆ కంప్యూటర్కి మనం పంపిస్తున్న ఈ సమాచారం, ఇన్ఫర్మేషన్, ఈ టెక్నాలజీ వాడుతూ పంపిస్తున్న సమాచారం ఏదైతే ఉందో అది వెళ్తున్న ఆ స్పేస్, అది వెళ్తున్న దీన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి అనుకున్నప్పుడు, లేదా దానికి ఏం పేరు ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఈ వర్డ్ బారో చేశారు. అంతకుముందు ఇంగ్లీష్లో కూడా లేదు ఆ వర్డ్. నిజానికి ఆయన ఊహించిన కాల్పనిక ప్రపంచమే ఆ సైబర్ అనే పదమే మనం ఇప్పుడు వాడుతున్న ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో మనం వాడుతున్న సైబర్ స్పేస్. అంటే ఆ ప్రపంచంలో, ఆ సైబర్ ప్రపంచంలో ఇదంతా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు దాన్ని మనం ఇంకా తేలిగ్గా చెప్పుకోవాలంటే వర్చువల్ ప్రపంచం, భౌతిక ప్రపంచం, ఫిజికల్ వరల్డ్ అంటే వర్చువల్ వరల్డ్ అని మనం దాన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా ప్రజేస్తున్నాం. అయితే ఈ చట్టానికి నేపథ్యం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ప్రధానంగా ఈ కామర్స్ అంటాం మనం. అంటే ఎలక్ట్రానిక్ వేలో, అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ జరగటం మొదలైంది. ఒక దేశం నుంచి ఇంకో దేశంలో ఉన్నవాళ్ళు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం ఉన్నవాళ్ళు వాళ్ళ వ్యాపార వ్యవహారాలు ఈ కంప్యూటర్ ద్వారా లావాదేవీలు జరపడం జరిగింది. అంటే ఇద్దరికి ఎదురుగా కూర్చొని సంతకాలు పెట్టుకుంటేనే కాంట్రాక్ట్స్ ఉండేవి. ఇద్దరికి ఇష్టమైతే ఇప్పుడు వాళ్ళు ఈమెయిల్స్ ద్వారా కూడా వాళ్ళు కాంట్రాక్ట్స్ చేసుకోవచ్చు అనే దశకు వచ్చిన తర్వాత దీనికి ఒక చాలా ప్రధానమైన ప్రశ్న ఎదురైంది. ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, కానీ ఈ ట్రాన్సాక్షన్స్కు చట్టబద్ధత ఎక్కడుంది? వీటిల్లో కనుక ఏదైనా తేడాలు వచ్చినా, దీంట్లో ఏదైనా సమస్యలు వచ్చినా దీనికి లీగల్ శాంక్టిటీ ఎక్కడా లేదు కదా. అందువల్ల ఈ రకమైన కామర్స్ కానీ ఈ ట్రాన్సాక్షన్స్ని కానీ పూర్తిగా రద్దు చేయాలా, లేకపోతే దీని చుట్టూతో ఒక చట్టబద్ధత ఏర్పరచాలా? ఇది ప్రశ్న. అట్లాంటప్పుడు యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫ్ ట్రేడ్ లా, అన్సిట్రల్ అంటాం, వాళ్ళు ఒక మోడల్లా తయారు చేశారు. అంటే ఏంటంటే కామర్స్ జరుగుతుంది అంటే ప్రజలు వెళ్ళి వస్తువులను, ఇప్పుడు మనం చూసే ఆన్లైన్ పర్చేజెస్ కానివ్వండి, మీరు ఫుడ్ ఆర్డర్ చేయండి, లేదా రైల్వే టికెట్ కొనుక్కోండి, లేకపోతే ఎనీథింగ్ యూపీఐ పేమెంట్స్ చేయండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు పేమెంట్స్ చేయండి. ఇవాళ మీరు చేస్తున్న ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఒక చట్టబద్ధత లేకపోతే సమస్య వస్తుంది. కాబట్టి ఈ చట్టబద్ధతకు ఒక చట్టం అనేది ఉండాలని, ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫ్ ట్రేడ్ లా, అన్సిట్రల్ మోడల్ లాను తయారు చేసింది. ఆ మోడల్ లాలో కామర్స్కి సంబంధించిన చట్టం ఎలా ఉండాలి అని వాళ్ళు ఒక చట్టాన్ని రూపొందించారు. నమూనా చట్టాన్ని వాళ్ళు రూపొందించారు. వాళ్ళకి అన్ని దేశాల మీద అధికారం ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు అన్ని దేశాలకి, అంటే వాటిల్లో సభ్యులుగా ఉన్న దేశాలకి ఆ నమూనా చట్టాన్ని పంపించి, ఇదిగో ఈ రకమైన నమూనా చట్టంతో మీరు కామర్స్ చేసుకోండి, లేకపోతే సమస్యలు పరిష్కరించుకోవడానికి కష్టమవుతుంది. దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థ ట్రాన్సాక్షన్స్లో కానీ, ఆర్థిక వ్యవస్థల్లో ట్రాన్సాక్షన్స్ కానీ, వ్యక్తులు వ్యాపారుల మధ్య ట్రాన్సాక్షన్స్ కానీ, వీటన్నిటిలోనూ చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ కామర్స్ చట్టాన్ని మీరు ఒకటి నమూదు చేసుకోమని మనకు ఒక నమూనా చట్టాన్ని ఇచ్చారు. ఈ నమూనా చట్టాన్ని భారతదేశం అంగీకరించుకొని తన చట్టాన్ని తను రూపొందించుకుంది. మనం రూపొందించుకున్న ఈ కామర్స్కి సంబంధించి, లేదా మనం సైబర్ చట్టం అని మనం ఏదంటున్నామో ఇవాళ, మన చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఆ చట్టం మనకు అప్పుడు వచ్చింది. ఆ మోడల్ చట్టాన్ని తీసుకున్నాం, కానీ భారతదేశం మిగతా దేశాల కన్నా కూడా చాలా ముందు చూపుతో వెళ్ళింది. ముందు చూపుతో అంటే కేవలం వాళ్ళు కామర్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు ఇక్కడ, అంటే క్రమంగా వాళ్ళు ఒక మార్పును ఊహించగలిగారు. కామర్స్ కామర్స్ అవుతున్నది, ఈమెయిల్స్ అవుతున్నాయి. కాబట్టి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సైబర్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు నెటిజన్స్ అవుతారు. నెట్ వాడుకుంటారు కాబట్టి నెటిజన్స్ అవుతారు. కాబట్టి ఈ నెటిజన్స్గా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కూడా ఈ చట్టం ఉపయోగపడాలి. అంటే నేను ఇంకొంచెం వివరణ ఇచ్చి చెప్తాను. అంటే కామర్స్లో మాత్రమే కాకుండా నేను నా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక లావాదేవీలు దీంట్లో నేను జరపడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే అప్పుడు నేను సిటిజన్గా కాకుండా నెటిజన్గా దీన్ని చేసేటట్లయితే ఈ చట్టం ఒక నెటిజన్కి కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ నెటిజన్ ప్రభుత్వంతో, వ్యవస్థలతోటి, వ్యక్తులతోటి చేస్తాడు. కాబట్టి ప్రభుత్వంతో, వ్యక్తులతోటి, వీటితో చేసే ట్రాన్సాక్షన్స్ను కూడా కవర్ చేసే చట్టం కావాలి. అంటే కామర్స్ మాత్రమే కాదు, ప్రభుత్వాలు ఏం ఆలోచించాయంటే
ఈ గవర్నెన్స్ కూడా పనికొచ్చే చట్టం కావాలి అని. మిగతా దేశాల్లో ఈ కామర్స్ చట్టాలు ఉన్నాయి, మనకు ఈ కామర్స్ అండ్ ఈ గవర్నెన్స్ రెండిటికీ పనికొచ్చే చట్టాన్ని వాళ్ళు చేశారు. అందువల్ల మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2 ఆబ్జెక్టివ్స్తో ఉంది, ఒకటి ఈ కామర్స్, 2 ఈ గవర్నెన్స్. అయితే ఇవి చేసేటప్పుడు చాలా ముఖ్యమైన విషయాలు ఇక్కడి నుంచి నేను కొంతవరకు కొంత సాంకేతికంగా చెప్పినట్టు ఉండొచ్చు మీకు. ఇక నుంచి సాధారణ మానవుడికి ఈ చట్టంలో ఉన్న ప్రయోజనాలు, దానివల్ల వచ్చే ఇబ్బందులు, అతను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఓరియంటెడ్గా మాట్లాడతాను. మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ చట్టం ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లకి వర్తిస్తుంది. అంటే నాతోటి ఈ దేశంలో వ్యక్తి చేసినది అంటే ఈ దేశపు చట్టం కాబట్టి ఈ దేశపు కంప్యూటర్లకే పరిమితం కాదు. ఈ కంప్యూటర్లు దీంట్లో జరిగే ఉల్లంఘనలు, నేరాలు 2 ఉంటాయి. అంటే బ్రీచెస్ ఒకటి, అఫెన్సెస్ అని. అంటే ముందు కూడా మాట్లాడుకుంటాము. ఈ బ్రీచెస్ ఆర్ అఫెన్సెస్, ఉల్లంఘనలు, నేరాలు కేవలం భారతదేశంలో చేసే వ్యక్తులనే కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి చేసినా, ఏ కంప్యూటర్ మీద, భారతదేశంలోని కంప్యూటర్ మీద ఏ వ్యక్తి చేసినా, ఎక్కడి నుంచి చేసినా, అంటే ప్రాంతం కానీ జాతీయత కానీ లేకుండా ప్రతి వ్యక్తి ఈ చట్టానికి లోబడి ఉన్నాడు. అంటే గ్లోబల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న ఒకే ఒక చట్టం దేశంలో ఇది ప్రధానంగా గ్లోబల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న చట్టం. అదేవిధంగా ఇది ఎప్పుడైతే గ్లోబల్ జ్యూరిస్డిక్షన్ ఉందో, ఈ కంప్యూటర్స్ అనేది ఇందాక నేను చెప్పినట్టు ఒక సైబర్ స్పేస్లో ఉందో, మీ లావాదేవీలు ప్రత్యక్షంగా మీరు చేసేవే కాకుండా మీకు తెలియకుండా మీరు పరోక్షంగా చాలా లావాదేవీలు చేస్తుంటారు. అంటే ఈ మాట మీకు వింతగా ఉండొచ్చు, పరోక్షంగా నాకు తెలియకుండా నేను లావాదేవీ చేయటం ఎలా జరుగుతుంటుందా అని. ఉదాహరణకి మీరు ఒక వీడియో చూస్తున్నారు, ఏదో దేశంలో ఏదో సంఘటన జరిగిందనే ఒక వీడియో చూశారు మీరు. అంటే ఎవరో మీకు ఆ వీడియోని మీ మొబైల్కో మీ కంప్యూటర్కో అందించబడింది, దాన్ని గ్రహించింది, మీరు వెంటనే దాన్ని ఓపెన్ చేసి దాన్ని చూశారు. అంటే ఎవరో పంపించిన ఒక విషయాన్ని మీరు అంగీకరించి దాన్ని చూశారు. కేవలం దాన్ని చూడటం కాదు, ఎవరో ఒక వ్యక్తి పంపించాడు, మీరు దాన్ని అంగీకరించారు. ఈ చూడటంలో ఈ 2 జరిగాయి. ఒక వ్యక్తి ఇచ్చిన విషయాన్ని తీసుకోవటం, దాన్ని అంగీకరించడం, చూడటం జరిగింది. అంటే ఇది దాదాపు లావాదేవీనే. ఆ పంపించిన వ్యక్తి మీరు చూడాలనే పంపించాడు, అతని అభీష్టం మేరకు అతనికి అతను అనుకున్నది ఏదో మీరు చేశారు. మీరు కేవలం చూడటం మాత్రమే చేశాను అనుకోవద్దు. ఇంకో వ్యక్తి మీరు చూడాలనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో అతనికి ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చారు. కాబట్టి మీరు పరోక్షంగా మీకు తెలియకుండా ఒక వ్యక్తితోనో, ఒక వ్యవస్థతోనో, ఒక సంస్థతోనో లావాదేవీ జరిపేశారు. అంటే మన యాక్ట్ జనరల్గా మన క్రిమినల్ లాలో కూడా యాక్ట్కి మెన్సరియా ఉందా లేదా, ఇంటెన్షన్ అనేది ఒక ప్రధానమైన అంశంగా మనకి మన క్రిమినల్ చట్టాల్లో ఉంటుంది కదా. మెన్సరియా యాక్టస్ రియస్ అంటే సో అది ఏ రకంగా ఇక్కడ వాళ్ళ ప్రతిబంధకం అవుతుందా ఇది రకమైన మరి నేరస్తుల్ని ఫిక్స్ చేయడంలో? అవునండి, ఈ ప్రశ్న చాలా అంటే నిజానికి ఇటువంటి సమాచారం పంపించేవాడికి ఏదైనా నేరపూరితమైన ఉద్దేశాలు అంటే ఇల్లీగల్ పర్పస్ ఆఫ్ హ్యాకింగ్ ఈజ్ ది క్రైటీరియా కదా. అంటే ఇంకా హ్యాకింగ్ దాకా నేను వెళ్ళలేదండి దీంట్లో. అంటే నేను దీన్ని ఎలా చెప్తానంటే, మీకు ఒక వీడియో వచ్చింది, ఒక గూగుల్ సెర్చ్ చేశారు, ఇది జరిగినప్పుడు దీన్ని మీకు అంటే మీరు అడిగిన ప్రశ్నకు ముందు ఒక మౌలికమైన సూచనతోటే మొదలు పెడతాను. మీరు వాట్సాప్ కానీ, వీడియోస్ చూడటం కానీ, సెర్చ్ ఇంజిన్స్ బ్రౌజ్ చేయటం, గూగుల్ లాంటివి కానీ, డెబిట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ చేయటం కానీ, మనీ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్, ఇవన్నీ చేయబోయే ముందు 3 పదాలు తెలుసుకోండి. చాలా ముఖ్యమైన 3 పదాలు తెలుసుకోండి. చట్టం దాని ప్రాతిపదిక మీదనే ఉంది. ఆ 3 పదాలు ఏంటంటే, ఈ సమాచారాన్ని పంపించే వాడిని ఆరిజినేటర్ అంటారు. సపోజ్ మీకు ఒక వీడియో పంపించాడు ఎవడైనా, ఒక లింక్ పంపించాడు, వాడు ఆరిజినేటర్ అవుతాడు. అంటే వాడి దగ్గర నుంచి అది వచ్చింది. ఓకే.
వాడు మంచి ఉద్దేశంతో మీకు ఒక మెయిల్ మంచి ఉద్దేశంతో పంపించాడా, ఒక వీడియో మంచి ఉద్దేశంతో పంపించాడా, అది మీకు తెలియదు. కానీ వాడు ఆరిజినేటర్. మీరు దాన్ని మీకు పంపించటంలో వాడు పంపించటం మీరు తీసుకోవటం లేదు అనేదే జరగట్లేదు. నేను ఇందాక చెప్పిన సైబర్ ప్రపంచం ఉంది కదా, ఈ సైబర్ ప్రపంచంలో వాడు పంపించిన సమాచారాన్ని వాడి దగ్గర నుంచి తీసుకొని వాడు పంపించేటప్పుడు వాడిని తీసుకుంటాడు, వాడు తీసుకొని ఇంకొకడు దాన్ని ఆ ట్రాన్స్మిషన్ దాన్ని ప్రవాహం చేస్తాడు, ఇంకొకడు ఆ ప్రవాహంలోంచి దాన్ని మన కంప్యూటర్లోకి వచ్చేలాగా చేస్తాడు, ఇంకొకడు మన కంప్యూటర్లోకి వచ్చిన దాన్ని నాకు కనబడేలాగా చేస్తాడు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళని ఇంటర్మీడియరీస్ అంటారు. ఓకే. సాధారణ భాషలో మీకు చెప్పాలంటే మీరే ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టారనుకోండి, మీరు వాట్సాప్ గ్రూప్కి ఆరిజినేటర్ అయ్యారు. మీ గ్రూప్లో ఒక సభ్యుడు ఏదో ఒక వీడియో పెట్టాడు, అతను అంటే మీరు గ్రూపుకు ఆరిజినేటర్ అయ్యారు, ఆ వీడియోకి అతను ఆరిజినేటర్ అయ్యాడు. అతను ఆ వీడియో పెట్టినప్పుడు ఆ వీడియో మీ మొబైల్లోనో మీ ల్యాప్టాప్లోనో లేకపోతే మీ కంప్యూటర్లోనో కనబడేలాగా టెక్నికల్గా దాన్ని కొన్ని సర్వర్ల ద్వారా ప్రయాణం చేసి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఐఎస్పీస్ అంటాం. డిఫరెంట్ సర్వీస్ ప్రొవైడర్స్, ఐఎస్పీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ దాన్ని ప్రవాహం చేయించి మీ దాకా తీసుకొచ్చారు. మధ్యలో వీళ్ళందరినీ ఇంటర్మీడియరీస్ అంటాం. మొదటి వాడు ఆరిజినేటర్, రెండో వాడు ఇంటర్మీడియరీ, మూడో వాడు ఇది ఎవరి కోసం పంపించబడిందో వాడు అడ్రసీ. అంటే ఇది ఎవరికి ఇస్తున్నామో వాడు అడ్రసీ అవుతారు. అడ్రసీకి అంత మటుకే చట్టం చెప్పింది, కానీ మన జాగ్రత్త కోసం అర్థం చేసుకోవాల్సింది మనం అడ్రసీ అవునా కాదా. అడ్రసీ అంటే ఉదాహరణకు ఒక ఉత్తరం ఎవరికైనా పంపించామనుకోండి, అది ఎవరి పేరు మీద మనం రాస్తే వాడు అడ్రసీ. కానీ ఇక్కడ ఐపీ, ఇందాక నేను చెప్పినట్టుగా కంప్యూటర్కి ఐపీ ఉంటుంది కాబట్టి మీ కంప్యూటర్కి పంపించారు అంతే. అంటే మీ కంప్యూటర్ అడ్రసీ, మీరు దాని ఓనర్గా మీరే దాని అడ్రసీ అని మీరు తీసుకుంటే మీరు అడ్రసీగా అయ్యారు. లేకుండా మీ కంప్యూటర్లో ఉన్నదాన్ని మీరు తీసుకోకపోతే కేవలం మీ కంప్యూటరే అడ్రసీ అయింది, కానీ మీరు అడ్రసీ కాలేదు. అంటే ఇంకొంచెం సూక్ష్మంగా చెప్పాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే అనేక ప్రమాదాల నుంచి బయటపడటానికి ఈ అవగాహన చాలా అవసరం. ఈ అడ్రసీ దాన్ని రిసీవ్ చేసుకోకపోతే అది అతనికి చేరదు. అంటే రెసిపియంట్గా మీరు మారకపోతే, అంటే మీకు వచ్చిన వీడియోని మీరు చూడలేదు, మీ కంప్యూటర్కి వచ్చింది, మీ కంప్యూటర్కి అడ్రస్ ఉంది కాబట్టి మీరు అది అడ్రసీ, వచ్చినంత మాత్రాన్ని చూడాల్సిన అవసరం మీకు లేదు. కాబట్టి ఈ 3 పదాలు, ఎవరు పంపిస్తున్నాడో వాడు ఆరిజినేటర్, దాన్ని ఎవరు మోసుకొస్తున్నాడో వాడు ఇంటర్మీడియరీ, ఎవరు దాన్ని మీ కంప్యూటర్ దాకా వచ్చిందో మీ కంప్యూటర్ దాని అడ్రసీ. ఆరిజినేటర్, ఇంటర్మీడియరీ, అడ్రసీ. మీరు దాన్ని తీసుకుంటే ఆ అడ్రసీ మీరయ్యారు. ఓకే. ఉదాహరణకి మీ వాట్సాప్ గ్రూప్లో మీరు ఒక సందేశం వచ్చింది, అది సమాజానికి నష్టం కలిగించే సందేశం అనుకోండి, సమాజానికి ప్రమాదం కలిగించే సందేశం. ఆ సందేశాన్ని గ్రూప్ అడ్మినిస్ట్రేటర్గా మీకు సంబంధం లేదు, కానీ కంటెంట్ పెట్టిన ఆయనకేదో ఉద్దేశం ఉంది, ఆయన ఆ సమాచారానికి ఆరిజినేటర్. అదంతా మోసుకుంటూ వచ్చి ఒక వ్యక్తి, మీ గ్రూప్లో ఒక వ్యక్తి మొబైల్కి వెళ్ళిపోయింది, ఇంటర్మీడియరీస్ ఉన్నారు దాంట్లో. ఇది ఆ సమాచారం విన్న తర్వాత మనం చాలా గమనిస్తే వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు చదివినా చదవకపోయినా, అర్థమైనా కాకపోయినా ఉత్సాహం కొద్దీ 10 మందికి పంపిస్తూ ఉంటారు. ఫార్వర్డ్ చేయటం. మీరు ఎప్పుడైతే ఫార్వర్డ్ చేస్తున్నారో మీరు కూడా ఒక ఇంటర్మీడియరీ అయ్యారు. అంటే ఎవరో ఆరిజినేట్ చేసింది మీ దగ్గరకు వచ్చింది, మీరు ఫార్వర్డ్ చేస్తే ఈ చట్ట ప్రకారం మీరు కూడా ఒక ఇంటర్మీడియరీ అయ్యారు. అది ప్రమాదకరమైన చట్టం అంటే ప్రమాదకరమైన సమాచారం కానీ, సమాజానికి నష్టం కలిగించేది కానీ, అంటే యాంటీ నేషనల్ ఆర్ యాంటీ సోషల్ ఆర్ ఇన్స్టిగేటింగ్ ఆర్ ఏదైనా ఇంకొక నేరాలను చేసే సమాచారం అనుకోండి, ఆ సంగతి మీకు తెలిసి ఉండకపోవచ్చు. దాని మీద ఎవరైనా అభ్యంతరం చేస్తే, లేదా ప్రభుత్వాలు కూడా దానికి ఇంటర్సెప్షన్ పవర్స్ ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ప్రభుత్వం మీ సమాచారాలని వీటిని మీ డివైజెస్ని ఇంటర్సెప్ట్ చేసే పవర్ వాటికి ఉన్నది. కాబట్టి ఆ వాటిల్లో ఉండి వీటిని ఈ రకమైన యాంటీ సోషల్ యాక్టివిటీగా దీన్ని కన్సిడర్ చేసి నేరస్తుల్నిగా చేసేటట్లయితే మీకు తెలియకుండా మీరు ఫార్వర్డ్ చేసినా దానికి బాధ్యులు అవుతారు. అయితే
అంత మాత్రాన మీకు ఏదో వెంటనే ప్రమాదం వస్తుందని కాదు. ఎవరన్నా దాని మీద అబ్జెక్షన్ రేజ్ చేస్తే 36 గంటల లోపల ఆ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, మీరు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ అయితే వెంటనే దాన్ని తొలగించాలి. అవతల వ్యక్తిని అడిగి దాన్ని తొలగించాలి. అవతల వ్యక్తి ఏమన్నా సరే అది యాంటీ సోషల్ అని అనుకుంటే గ్రూప్ అడ్మినిస్ట్రేటర్, వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ ఇన్ ఏ వే ఆరిజినేటర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియరీస్. కాబట్టి 36 గంటల లోపల దాని మీద ఎటువంటి అబ్జెక్షన్ వచ్చినా తీసేయాలి. తీసేయకపోతే వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఆ యాంటీ సోషల్ ఆర్ యాంటీ నేషనల్ ఎలిమెంట్ని సపోర్ట్ చేసిన వాడు అవుతారు. ఇది ఎందుకు చెబుతున్నానంటే క్లియర్గా ఈ ఫార్వర్డ్ చేసే వాళ్ళు కూడా దాంట్లో బాధ్యులు అవుతున్నారు. కాబట్టి మీరు మీ దగ్గరికి వచ్చిన ఏ అంశాన్నైనా మీ అంతటా మీరు ఫార్వర్డ్ చేయటం అనేది ఆపేసేయండి. చాలా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. అదేంటంటే మీరు సెర్చ్ ఇంజిన్ చేసి గూగుల్కి వెళ్ళి ఏదైనా చూస్తున్నా, వీడియోస్ చూస్తున్నా, లేకపోతే ఏ ట్రాన్సాక్షన్ అయినా మీరు వీడియో కంటిన్యూస్గా చూస్తున్నా డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అని ఉంటాయి. అంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అనే కాన్సెప్ట్ ఉన్నది. అంటే డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే నేను చాలా ఇక్కడ వింటున్న మహిళలకి, వృద్ధులకి, బాలులకి, తల్లిదండ్రులకి ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్ అనే పదాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే ఉదాహరణకి నేను ఒక గూగుల్కి వెళ్ళి ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని దాన్ని చదువుతున్నాను. నా ఇంటర్మీడియరీస్ ఉంటారు. ఈ ఇంటర్మీడియరీస్ దీన్ని ఎంత అంటే దీంట్లో నేరం చేయదలుచుకున్న వాళ్ళు ఈ డేటాని ఎంత జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటారంటే మీరు ఏ సమాచారాన్ని చూస్తున్నారు, ఎన్నిసార్లు చూస్తున్నారు, ఒక సమాచారాన్ని ఎంతసేపు చూస్తున్నారు, అదే సమాచారంలో ఒక వీడియో చూస్తున్నారనుకోండి, ఒక వీడియో ఎంతసేపు చూశారు, ఎన్నిసార్లు చూశారు, ఏ టైంలో చూస్తున్నారు, అది చూసేటప్పుడు ఏ భాగం దగ్గర, ఆ వీడియోలో ఏ భాగం దగ్గర మీరు చాలా ఎక్కువసేపు సమయం గడిపారు, లేదా ఏ భాగాన్ని పదే పదే చూశారు. ఈ ఇంటర్నెట్ యాటిట్యూడ్ని స్టడీ చేసి ఇలాంటి మన అబ్జర్వేషన్ వాళ్ళ దగ్గర ఉండడం బట్టే వాళ్ళు చేయగలుగుతున్నారు. మన ప్రొఫైల్ మొత్తం మన వ్యక్తిగత జీవితాన్ని, మన స్వభావాల్ని, మన అలవాట్లని, మన బలహీనతల్ని, మన బలాల్ని, బలహీనతల్ని అన్నిటినీ వాళ్ళు స్పష్టంగా తెలుసుకుంటారు. ఓకే, స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అంటే మీరు ఏం చేస్తున్నామని మీరు ఇంకొకటి, మీరు ఒకసారి అలా ఏది బ్రౌజ్ చేసినా, చూసినా, మీరు వాడినా, ఇది వరకు మనం వాడే పదం ఆచంద్ర తారార్కం అని, అంటే సూర్యచంద్రులు ఉన్నంత కాలం అనేదో చెప్తారు, చంద్రుడు నక్షత్రాలు. మిగతా వాటికి అది అప్లికబుల్ అవునో కాదో కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మీరు ఒకసారి వీడియో చూస్తే ఆచంద్ర తారార్కం, మీరు ఆ వీడియో ఏ రోజు ఎప్పుడు ఎంతసేపు చూసారో ఆచంద్ర తారార్కం అక్కడ నిలబడి ఉంటుంది. అది శిలాశాసనంలా ఉండిపోతుంది. శిలాశాసనాలైనా పోతాయేమో కానీ ఇది పోతుంది. కాబట్టి మీరు చాలా చాలా విషయాలకి నేరం చేశారా లేదా అనేది కాదు, మీరు ఒక పని చేశారనే దానికి సాక్ష్యం అయితే శాశ్వతంగా ఉన్నది. మీ కంప్యూటర్లోనో మొబైల్లోనో వీటిని తీసేసినా కూడా, డిలీట్ చేశానన్నా, ఏం చేసినా కూడా అది వివిధ సర్వర్లలో నిలబడి నిక్షిప్తమై ఉండు, ఎప్పుడు కావాలన్నా దాన్ని తీసుకోగలుగుతారు. కాబట్టి మీరు అది దీనివల్ల మిమ్మల్ని ఎవరో గమనిస్తున్నారు కదా. కొంతకాలం క్రితం మీరు కొంతమంది వినే ఉంటారు, బ్లూ వేల్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఆ వీడియోని వాచ్ చేసిన తర్వాత అది టీనేజర్స్ని ఆత్మహత్యలకు పురిగొల్పింది. అంటే ఏ రకమైన ప్రవర్తనలకు అది దారి తీస్తుంది అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఈ వీడియో కాల్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మీ ఇద్దరి మధ్య జరిగాయని మీరు అనుకుంటున్నారు. అసలు మీరు ఇట్లాంటివి చేస్తారా లేదా అని ఆసక్తిగా గమనించి మిమ్మల్ని మీ నుంచి ఎక్స్టార్షన్ చేయడానికి, డబ్బులు తీసుకోవడానికి, లేదా మిమ్మల్ని ప్రయోజనం పొందడానికి, మిమ్మల్ని రకరకాలుగా లొంగ తీసుకోవడానికి చాలా శక్తులు, అంటే ఎప్పుడో యాక్సిడెంటల్గా కాదు, కంటిన్యూస్గా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. మీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని ఉండటమే కాదు, వాటిని వాచ్ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ మీ చుట్టూతో ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వైఫై ఎలా ఉందో మీ చుట్టూతో ఫ్రాడ్స్టర్స్ కూడా మీ చుట్టూతో మిమ్మల్ని ప్రతి చర్యని గమనిస్తున్నారు. దీంట్లో మీకు వాళ్ళకి ఎక్కడ లాభం వస్తుంది? అది ఎంత చిన్న పెద్ద పల్లెటూరులో ఉన్న ఒక సాధారణ వ్యక్తి కూడా అని కూడా ఏమి ఉండదు దానికి. ఇతని ప్రవర్తన వాళ్ళు చూసేస్తూనే ఉంటారు. ఇతని ఏటీఎం కార్డు ఎలా వాడుతున్నాడు,
ఎంత డబ్బులు డ్రా చేస్తున్నారు అని. కాబట్టి ఇవి ఫ్రాడ్స్టర్స్ నిరంతరం మనని గమనిస్తున్నారు. క్షణాల్లో మన బ్యాంకులు నుంచి మన సొమ్ము ఖాళీ అవుతున్న మరి ఈ బ్యాంక్ ఫ్రాడ్స్ గురించి కూడా కొంచెం అవునండి, ఇది క్రియేట్ అవును ఇది ఒక 4 విషయాలు ప్రధానంగా చెప్తాను. మొదటిది ఏంటంటే డేటా కాంప్రమైజ్ కావటం, రెండోది డివైస్ కాంప్రమైజ్ కావటం, 2 ఉంటాయి. డేటా కాంప్రమైజ్ అవటానికి అనేదానికి ప్రధానంగా మీరు ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు మీరు ఏదన్నా మీ ఇన్ఫర్మేషన్ ఎక్కడన్నా ఇచ్చారు, ఒక బ్యాంక్లో ఏదో ట్రాన్సాక్షన్ మీకు సరిగా జరగలేదు, ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఓ డెబిట్ గురించో క్రెడిట్ గురించో, లేకపోతే సరైన స్టేట్మెంట్ రాలేదు, నాకు స్టేట్మెంట్ అడిగితే రాలేదు, లేకపోతే ఏదో ఒక ఇది ఇచ్చారు. ఒక బ్యాంక్ దానికే నేను ప్రస్తుతానికి కన్ఫైన్ అవుతున్నాను, కానీ ఇది అన్నిటికీ అప్లికబుల్ అనుకోండి. నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఈ కంప్లైంట్ సరాసరి బ్యాంక్ తీసుకోదు. బ్యాంక్లో ఒక కాల్ సెంటర్ ఉంటుంది. బ్యాంక్ వాళ్ళకు ఒక కాల్ సెంటర్తో ఉంటారు సాధారణంగా ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళది ఈ కాల్ సెంటర్లో వాళ్ళు మీ డేటా వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన విషయాలు మాత్రమే అడుగుతారు. వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగింది, మీ వివరాలని వాళ్ళు అడుగుతారు. దీన్ని వాళ్ళు ఆ కాల్ సెంటర్లో చాలామంది పనిచేస్తారు. ఆ వ్యక్తే కావచ్చు, లేదా ఆ వ్యక్తి తర్వాత డ్యూటీలోకి వచ్చే ఇంకో వ్యక్తి కావచ్చు. ఈ డేటా అంతా తీసుకొని వాళ్ళ పర్సనల్ నెట్వర్క్లోకి దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే బ్యాంక్ నుంచి ఏం చేయరు, బ్యాంక్ నుంచి ఏం నేరం చేయట్లేదు వాళ్ళు, కానీ ఈ వివరాలు వాళ్ళ పర్సనల్ నెట్వర్క్లోకి తీసుకెళ్తారు. ఆ పర్సనల్ నెట్వర్క్ నుంచి ఈ బ్యాంకుకు సంబంధించిన వ్యక్తుల్లాగా ఒక ఫ్రాడ్స్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాంక్ తరఫు నుంచి మీ డబ్బులు ఇదిగో పోయినాయి కదా, లేదా మీకు ఈ స్టేట్మెంట్ రాలేదన్నారు, కాబట్టి ఇది ఒక హాఫ్ అన్ అవర్లోనో 10 మినిట్స్లో నేను రిజాల్వ్ చేసేస్తాం, మాకు మిగతా వివరాలు ఇవ్వండి అని చాలా అథారిటేటివ్గా ఫ్లోలో మాట్లాడిస్తూ ఉంటారు. లేకపోతే మీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అవుతుంది మీ అకౌంట్ కాబట్టి వివరాలు అడిగి తెలుసుకోవడం, బ్యాంక్ అధికారులుగా వాళ్ళు ఇంపర్సనేషన్ తోటి. అది అంటే దానికి నేను చెప్తున్న ఆరిజిన్ ఏంటంటే, నేను ఇచ్చిన కంప్లైంట్ని, నేను ఇచ్చిన డేటాని నేను ఇవ్వాల్సిన డేటాని మాత్రమే ఇచ్చాను, కానీ ఆ డేటాని ఆధారం చేసుకొని ఇంకెవరో మిగతా ప్రశ్నలు నన్ను అడుగుతున్నాడు. అది మీరు అన్నట్టుగా అది డెబిట్ కార్డ్ అప్డేట్ అనొచ్చు, లేకపోతే అంటే మనం ఇచ్చిన కంప్లైంట్ని ఆధారం చేసుకొని అడుగుతాడు. స్టేట్మెంట్ రాలేదు దానికి, లేదా నా డెబిట్ కార్డ్ సరిగా పనిచేయలేదు, ఆ టైంలో నాకు మనీ రాలేదు, వెంటనే అడుగుతాడు. సో ఇక్కడి నుంచి మన ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ తెలిసినా కూడా వాళ్ళు బ్యాంక్ అధికారులుగా మనల్ని నమ్మించి ఈ సమాచారం అడుగుతున్న సందర్భాలు కూడా జరుగుతున్నాయి కదా. అడుగుతాయి అంటే మీ దగ్గర ఉన్న అంటే అదనపు సమాచారాన్ని అడుగుతారు. మీరు ఆ అదనపు సమాచారం దేని గురించి స్లోగా ఎటువైపు తీసుకెళ్తారంటే, మీ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవటానికి, మీ సిమ్ డీటెయిల్స్ తెలుసుకునేదాకా వాళ్ళు వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు దిస్ ఇస్ కాల్డ్, మీరు ఆ ఇచ్చిన డేటా కాంప్రమైజ్ అయినట్టు. అంటే నిజానికి మీ తప్పు లేదు దీంట్లో, ఆ కాల్ సెంటర్లు వాళ్ళ వల్ల జరిగిన లోపం ఇది. కాబట్టి అట్లాంటి సందర్భంలో మీకు డబ్బులు కానీ పోయినాయి అనుకోండి, ఈ డేటా వాళ్ళు అడుగుతున్నారు, ఇంకేదో రకరకాల డేటా అడుగుతున్నారు. ఎవరో మాకు చెప్తున్నారు, డేటా అప్డేట్ చేయాలి, మీ ఆ డెబిట్ కార్డ్ ఏదో అప్డేట్ కావాలి అని డేటా అడుగుతుండగానే సైమల్టేనియస్గా డబ్బులు పోతున్నాయి అని. విదిన్ సెకండ్స్ ఒక డేటా అడుగుతున్నాడు, ఆ డేటా ఇవ్వగానే ఓటీపీ వచ్చింది చెప్పండి అన్నాడు, డబ్బులు పోయినాయి. అరే ఇది సరి ఓటీపీ వర్క్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకో ఓటీపీ వస్తుంది చెప్పండి అన్నాడు, డబ్బులు పోయినాయి. సో సిరీస్గా అతను అడుగుతున్నాడు, డబ్బులు పోతూ ఉన్నాయి, రెసిస్ట్ చేయలేకపోయారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది చెప్పాలి, అదేంటంటే ఎట్లా కార్డియాక్ సమస్యల్లో మన గోల్డెన్ అవర్ అంటామో, ఇట్లాగే మీకు ఇట్లాంటి డబ్బులు పోయినప్పుడు అంటే ఎవరో బ్యాంక్ నుంచి వివరాలు అడిగి బ్యాంక్ నుంచే కాదు, బ్యాంక్ పేరిట మిమ్మల్ని వివరాలు అడిగి బ్యాంక్ పేరిట మెయిల్స్ పంపించి లేదా మీతో వీడియో కాల్స్ చేసి మాట్లాడి డేటా తీసుకుంటాం వల్ల జరిగితే, డబ్బులు పోయిన వెంటనే అంటే మనం లెస్ దాన్ 24 అవర్స్లో మీరు బ్యాంకుకు కనుక ఆ సమాచారాన్ని ఇస్తే, వాళ్ళు దాన్ని వెంటనే మీ అకౌంట్ బ్లాక్ చేయించేసి ఆ సమాచారాన్ని మీరు ఇస్తే, అంటే ఈ సైబర్ నేరం జరిగినప్పుడు బ్యాంకుకు సమాచారం ఇవ్వటం కూడా చాలా ముఖ్యమైన విషయం. సమాచారం ఇస్తే దాన్ని వాళ్ళు వెంటనే ఆ బెనిఫిషియరీ అంటే ఆ ఫ్రాడ్స్టర్
ఆ డబ్బుల్ని ఎక్కడ వాడుతున్నాడు, ఎవరికి పంపిస్తున్నాడు అనేది ట్రేస్ చేసి మీకు ఆ డబ్బులు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారు. చాలాసార్లు అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇందులో మీ తప్పు లేదు. ఇక్కడ డేటా కాంప్రమైజ్ అయింది బికాస్ ఆఫ్ బ్యాంకు వాళ్ళ సెక్యూరిటీస్ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదు. అంటే వాళ్ళు సరైన కాల్ సెంటర్ పీపుల్ని కానీ లేకపోతే ఇటువంటివి జరుగుతున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ వాళ్ళు తీసుకోలేదు. కాబట్టి బ్యాంక్ని బాధ్యత ఉంటుంది. బ్యాంక్ ఈజ్ లయబుల్ ఏది డేటా కాంప్రమైజ్ విషయంలో. అది మీరు వెంటనే 24 hours లోపల చేయగలిగితేనే వాళ్ళ మనీ రికవర్ చేసి మనకు ఇవ్వగలుగుతారు. వీలైతే గంట లోపల అట్లా. ఇప్పుడు సాధారణంగా మనకు అన్ని చోట్ల మీకు మీ మొబైల్లో కూడా అలర్ట్స్ వస్తున్నాయి. 1930కి మీరు చేయండి, మీరు కంప్లైంట్ రిజిస్టర్ అంటే కంప్లైంట్ చేయండి. నిజానికి 1930లో మనం సమాచారం ఇస్తాము. 1930 ఈజ్ ఏ ఏజెన్సీ. అంటే అది మన తరఫున కంప్లైంట్ ఇస్తుంది. కంప్లైంట్ ఇవ్వడానికి పోర్టల్ వేరే ఉంది, మన సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంటుంది. దానికి మీరైనా ఇవ్వచ్చు. 1930లో ఇస్తే ఆ 1930 నుంచైనా మీ క్రైమ్ రిజిస్టర్ అవుతుంది. దీన్ని మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఇది డేటా వాళ్ళు అథారిటీగా మనని అడిగి చేస్తూ ఉంటే వచ్చే సమస్య. ఇంకొక సమస్య వస్తుంది. దీన్ని డివైస్ కాంప్రమైజ్ అంటాం. ఈ డివైస్ కాంప్రమైజ్ అంటే ఉదాహరణకి మీకు వాట్సాప్లోనో లేకపోతే మీ వీడియోస్లోనో లేకపోతే ఏదో ఒక ఇది మీకు ఈ సర్వీస్ కావాలా, ఈ ప్రోడక్ట్ కావాలా, లేకపోతే మీరు ఇదిగో మొన్న ఒక కుంభమేళాలో గొప్ప విచిత్రం జరిగింది, ఆ గొప్ప విచిత్రం దీంట్లో కనబడుతుంది. లేకపోతే ఆ భూకంపం వచ్చింది, ఆ దృశ్యాలన్నీ ప్రత్యక్షంగా ఎవరో చూశారు, ఈ లింక్ క్లిక్ చేయండి. మీకు అసలు నిజాన్ని మీరు అడ్రస్ కాదు, అతను మిమ్మల్ని ఊరికే అట్లాంటిది చెప్పాడు. మీరు ఎప్పుడైతే ఆ లింక్ క్లిక్ చేస్తారో సేపీటీ ఫైల్స్ అంటాం. కేవలం మీరు అటువంటి ఫైల్స్ మీకు సంబంధం లేకపోయినా క్లిక్ చేస్తారో అది కనబడుతుంది, కానీ దాని అడుగున ఒక మాల్వేర్ ఉంటుంది. ఓకే, ఈ మాల్వేర్ మీ కంప్లీట్ ట్రాన్సాక్షన్స్, మీ గురించి మీ డివైస్కి సంబంధించిన మొత్తం సమాచారం దాని దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళు వెంటనే మీ దగ్గర డబ్బులు తీసుకోరు. వాళ్ళు కొంతకాలం వెయిట్ చేసి నేను చెప్పినట్టుగా ఇందాక ప్రొఫైలింగ్ చేస్తారు చాలా కాలం. అంటే మీరు ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు మీది టైం గ్యాప్స్ వస్తున్నాయి, మీ చర్యలని వాళ్ళు ఎంత తెలుసుకోగలుగుతారో అంత తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఏదో ఒక సందర్భంలో మీ సిమ్ అంటే వాళ్ళు అది బ్లాక్ చేస్తారు. చేసి దాన్ని మళ్ళీ రీసెట్ చేసి వాళ్ళ డివైస్కి దాన్ని కనెక్ట్ చేసుకుంటారు. అంటే మన సిమ్కి వచ్చే ఓటీపీలు వాళ్ళకి వచ్చేస్తాయి. దాంతో వాళ్ళకి కావాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్ని చేసేస్తారు. తర్వాత మళ్ళీ మీ రెస్టోర్ అయిపోతుంది మీ ఆ క్లోనింగ్. కానీ మీకు ఈ ట్రాన్సాక్షన్స్ జరిగింది మీ నాలెడ్జ్ లేకుండా జరిగిపోయినాయి. ఎప్పుడో తర్వాత తెలుస్తుంది. అంటే అప్పటిదాకా ఆ సిమ్ క్లోనింగ్లో మీ డివైస్ వాడి కంట్రోల్లో ఉంది. ఓకే, అంటే మీ సిమ్ అంటే ఇప్పుడు డివైస్ కాంప్రమైజ్ అయింది. మరి ఇక దాని తర్వాత జరిగే ట్రాన్సాక్షన్స్ నేను చెప్పినట్టు సైబర్ సెక్యూరిటీలో దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ ఉండాలి కదా. సైబర్ సెక్యూరిటీలోంచి ఆన్సర్ ఉందా లేదా అనే దానికన్నా మన చర్చ ఇప్పుడు వ్యక్తిగతంగా నన్ను నేను ఎట్లా సెక్యూర్ చేసుకోగలుగుతాను అనేది. దీనికి ఒక 3 ప్రాక్టికల్ సమాధానాలు చెప్తాను. మొట్టమొదటిది, మీరు ఏ యాప్నైనా యాప్ స్టోర్ నుంచో ఆ స్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. కానీ ఎవరైనా మీరు పంపించి ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అంటే మాత్రం చేసుకోవద్దు. అది మీకు ఎంత అవసరమైందైనా ఆ స్టోర్ నుంచే చేసుకోండి, వీళ్ళ లింక్లోంచి చేసుకోవద్దు. మొదటిది, మీకు ఎంత ఉత్సాహంగా ఉండే లింక్ మీ ఫ్రెండే పంపించవచ్చు, వాడికి తెలియదు. నేను ఇందాక చెప్పినట్టు ఇంటర్మీడియరీగా ఫార్వర్డ్ చేశాను. కాబట్టి మీ మిత్రులు ఎవరో పంపించారు కదా అని మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే అంటే మీకు సంబంధం లేని ఏ లింక్ని మీరు క్లిక్ చేయొద్దు. ఎట్లాంటి పరిస్థితులు ఎంత ఆసక్తిదాయకంగా అనిపించిందా అన్న కంట్రోల్లో ఉండాలి కూడా మనం. అది మీకు సంబంధం లేదు కదా, మీరు యు ఆర్ నాట్ ది అడ్రస్. వాడు ప్రపంచంలో అందరినీ అడుగుతున్నాడు మీకు ఏమైనా ఉత్సాహంగా ఉందా అని. ఎందుకు అడుగుతున్నాడు? మీ ఉత్సాహాన్ని మీకోసం ఇంత కష్టపడి వాడు ఎక్కడో ప్రమాదాలు ఎక్కడో ఉత్పాతాలు మీకు ఎందుకు పంపిస్తున్నాడు? ఓకే, వాడు మంచి ఉద్దేశంతో పంపించుంటే సరే, మనకు అనవసరం. మీకు అసలు మీ జీవితంలో లేదు కదా ఆ విషయం. అప్పుడు మీరు క్లిక్ చేయడంతో యూ హ్యావ్ బికమ్ వల్నరబుల్. సో అన్నోన్ ఇవి కూడా క్లిక్ చేయడం మంచిది. అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో లింక్స్ క్లిక్ చేయొద్దు. తర్వాత ఈ బ్యాంకులో కూడా మీకు ఒక బ్యాంక్లో 4-5 అకౌంట్స్ ఉండొచ్చు, లేదా 4-5 బ్యాంక్స్లో అకౌంట్స్ ఉండొచ్చు.
ఇప్పుడు మీరు సాధారణంగా ఏం జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ది మీరు చెప్పే బ్యాంక్ ఫ్రాడ్స్ అనండి, సైబర్ క్రైమ్ యూపీఐకి రిలేటెడ్, అంటే ఎక్కువ పేమెంట్స్కి సంబంధించింది. ఈ పేమెంట్స్ మీరు చిన్న చిన్న పేమెంట్స్ చేయడానికి మీ మొబైల్ నెంబర్ ఒక అకౌంట్కి లింక్ చేసుకొని ఉంటారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా ఏదో ఒక్క అకౌంట్కి మాత్రమే ఈ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి యూపీఐ పేమెంట్స్కి. మిగతా అకౌంట్స్కి ఇవ్వద్దు. అది ఇంటర్నెట్ బ్యాంకింగ్లో నెట్ బ్యాంకింగ్ చేసుకోండి. ఈ యూపీఐ పేమెంట్స్కి మాత్రం మీరు కేవలం మీ నెంబర్ని ఒక్క అకౌంట్కు మాత్రమే చేసుకోండి, మొదటి పాయింట్. రెండోది, మిగతా అకౌంట్స్లోంచి అసలు యూపీఐ పేమెంట్స్ ఏదో ఒక అకౌంటే పెట్టుకోండి. ఓకే. యూపీఐ దీంట్లో కూడా ఈ రోజు లేదా ఈ వారానికి నాకు ఒక 5,000 మాత్రమే ఖర్చు అవుతాయి అనుకుంటే ఎట్లా, మనం ఇంట్లో ఇప్పుడు మీకు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకోండి, ₹1,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్ మీ పాకెట్లో పెట్టుకొని మీరు రోడ్డు మీదకి వెళ్ళరు కదా. మీ పర్సులో ఇవాళకి ₹100 200 కావాలంటే పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఇంట్లో బీరువాలో ₹1,00,000 ఉన్నా అది పెట్టుకొని వెళ్ళేవాళ్ళం కాదు. ఎఫ్డీసే కాదు, ఈవెన్ క్యాష్ ఉన్నా బీరువాలో పెట్టుకుంటాం. కానీ బయటకు వెళ్ళేటప్పుడు 1,000 తీసుకొని వెళ్తాం. సేమ్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై చేయండి. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఉన్న దాంతో యూపీఐ పేమెంట్స్ చేయదు. యూపీఐ పేమెంట్స్ చేయడానికి ఒక అకౌంట్ పెట్టుకోండి, వేరే అకౌంట్. ఆ అకౌంట్లోకి ఈ రోజున నాకు ఒక ₹1,000 అవసరం అవుతుంది, లేదా ఎమర్జెన్సీగా ఇంకో 1,000 అవసరం అవుతుంది అనుకుంటే, ఏ రోజుకు ఆ రోజు లేదా ఒక వారానికి సరిపోయేటట్టు 5,000 అంతకు మించి మీరు దాంట్లో అమౌంట్ పెట్టద్దు. అంటే వాడు ఎంత ట్రేస్ ఆ అకౌంట్లో, మీరు యూపీఐ పేమెంట్స్ చేసే అకౌంట్లో ఎంత లిమిటెడ్ అమౌంట్ అంటే 5,000 మీరే లిమిట్ పెట్టుకోండి. 5,000 10,000 అయినా పోయినా నేను అఫోర్డ్ చేయగలను. ఎందుకంటే వాళ్ళు నిరంతరం ఆ ఫ్రాడ్స్టర్స్ అన్ని అకౌంట్స్ చూస్తుంటారు, అన్ని పేమెంట్స్ చూస్తుంటారు. కాబట్టి మీరు అవాయిడ్ చేయాలంటే ముఖ్యంగా డివైస్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉన్న చోట, డేటా కాంప్రమైజ్ అయిన చోట ఎటు బ్యాంకు కొంత లయబిలిటీ ఉంది, ఇది ఓకే. డివైస్ కాంప్రమైజ్ అయ్యే చోట యూపీఐ పేమెంట్స్లోంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే, అంటే మీరు సైబర్ సెక్యూరిటీ ఉంది కదా, పోలీసులు మేము ఇచ్చిన కంప్లైంట్ ఉంటుంది కదా, వాళ్ళు అవన్నీ చేస్తారు కదా అంటే అది వ్యవస్థ. ముందు నష్టపోకుండా నివారణగా మనం ఏం చేయాలంటే చాలా తక్కువ అమౌంట్ మీ అకౌంట్లో ఉంచండి. కేవలం ఒక అకౌంట్లోంచి ఆ యూపీఐ పేమెంట్స్ చేయండి. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా వీలైనంత మినిమం అకౌంట్సే ఉంచుకోండి. తర్వాత మీ డేటా, ఓటీపీలు ఇట్లాంటివి ఎవరు అడిగినా, దట్ ఈస్ ద బెస్ట్ ప్రికాషన్ టు సేఫ్ గార్డ్ అవర్ అమౌంట్. ఎస్, ఇన్ ఏ వే ప్రికాషన్గా అనేటట్లయితే ఓన్లీ ప్రికాషన్ అని కూడా చెప్తాను. ఓన్లీ ప్రికాషన్, మీరు చేయగలిగిన దట్ ఈస్ ద ఓన్లీ ప్రికాషన్. అంటే ఇంత ఫ్రాడ్స్టర్స్ ఎన్విరాన్మెంట్లోంచి. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్పి ఈ ప్రమాదం ఏ స్థాయికి వచ్చింది అనే దాంట్లో రెండు మూడు పాయింట్స్ చెప్తానండి. మొదటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి సంబంధించి మన దగ్గర చట్టాలు లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేయొచ్చు అనే దానికి ఒక జరిగిన ఉదాహరణ నేను చెప్తాను. నిజంగా జరిగిన సంఘటన చెప్తాను. నిజంగా జరిగిన సంఘటన ఏంటంటే, ఒక చాలా పెద్ద బ్యాంక్ దాని హెడ్ ఆఫీస్లో ఉన్న సీనియర్ అఫీషియల్, వెరీ సీనియర్ అఫీషియల్, ఒక బ్రాంచ్లో ఉన్న ఇంకొక అఫీషియల్కి నువ్వు ఇన్ని కోట్ల మొత్తాన్ని, అంటే కోట్లు అనేది నేను మనకు అర్థం కావడం కోసం చెప్పాను, జరిగింది ఇండియాలో కాదు, ఇంత పెద్ద అమౌంట్ని నువ్వు ఫలానా దానికి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పారు. ఆయన ఫోన్లో చెప్పాడు. ఫోన్లో చెప్పినప్పుడు ఈయన ఇదేంటి ఫోన్లో చెప్పాడు ఇంత పెద్ద అమౌంట్, చెప్పిందే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఆ ఫోన్ నెంబర్ ఆయనదే కనబడుతున్నా ఎందుకైనా మంచిదని ఆయన, నేను అలా ట్రాన్స్ఫర్ చేయలేను సార్, మీరు నాకు ఇంకొంచెం ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని. ఆయన వెంటనే బ్యాంక్ మెయిల్ ఐడి నుంచి ఇతనికి మెయిల్ వచ్చేసింది, ఆయన దగ్గర నుంచి ఆయన మెయిల్ ఐడి బ్యాంక్ రిలేటెడ్. దాంట్లో క్లియర్గా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు రిటర్న్గా ఉంది. అయినా కూడా మొత్తం చాలా పెద్దది అవటంతో ఆయన ధైర్యం చేయలేకపోయాడు ఆఫీషియల్. కాదు సార్ మీరు ఏమనుకోకపోతే, అనుకోను కదా, మీరు వీడియో కాల్ చేయండి, ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే నేను మీ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటాను, కాబట్టి మీరు వీడియో కాల్ ద్వారా చేయమన్నారు. ఇప్పుడు అవతల ఫ్రాడ్స్టర్ వీడియో కాల్లో అయితే కనబడతాడు కదా, అందువల్ల ఇతను అడిగాడు, వీడియో కాల్ వచ్చింది. ఆ చెప్పిన ఆ వైస్ ప్రెసిడెంటో ఆ స్థాయి వ్యక్తి ఆయన ఆఫీసులో, ఆయన రూము, ఆయన పక్కన ఆయన అసిస్టెంటు, ఈయన కూడా తెలుసు కాబట్టి ఆ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఈయన గుర్తుపట్టగలుగుతాడు, మిగతా స్టాఫ్ని గుర్తుపట్టగలుగుతాడు, ఆ ఆఫీస్ వాళ్ళ హెడ్ ఆఫీస్ని ఎంత గుర్తుపట్టగలుగుతాడు.
క్లియర్గా కనబడుతూనే ఉన్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ కనబడ్డారు, వాళ్ళ అసిస్టెంట్స్ కనబడ్డారు. తర్వాత ఆయన మాట్లాడాడు, ఆ బ్యాంక్ రూమ్ అదంతా క్లియర్గానే ఉంది. ఆయనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడు. 2 రోజుల తర్వాత తెలిసింది ఇది మొత్తం ఫేక్. నేను చూసిన వైస్ ప్రెసిడెంట్ కాదు, నేను చూసిన ఆఫీస్ కాదు, నాకు కనబడ్డ అసిస్టెంట్ కాదు. అంటే డీప్ ఫేక్ అంటాం. ఓకే. ఇంత డీప్ ఫేక్ జరిగే అవకాశం ఉంది ఏఐలో. డీప్ ఫేక్ జరిగితే అంటే ఇది ఏఐ వల్ల జరుగుతుంది. దీనికి ఇప్పుడు చట్టాలు మన దగ్గర ఏమీ లేవు. మీరు ఏం చేసినా మళ్ళీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్టో ఐపీసీనో ఈ రెండే. వీడు చీటింగ్ చేశాడు, మొత్తం వ్యవస్థనే చేతుల్లోకి తీసుకుంటున్న అవును అవును. కాబట్టి ఈ ఏఐ వచ్చినందువల్ల మీరు అసలు ఏమాత్రం తెలియని వ్యక్తులు, ఉదాహరణకి ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నాను కదా, ఇంకో పాయింట్ చెప్తానండి. ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం డిజిటల్ అరెస్ట్ అనే పదం. ఎస్. ఇదివరకు ఫోన్ కాల్సే కాదు, ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత వాడు బహుశా ఒక రూమ్లో కూర్చొని ఏదో ఒక ఈడీనో సిబిఐయో లేకపోతే ఇంకేదో ఆ ఆఫీస్ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాడి అటైర్, వాడి ఎక్స్ప్రెషన్స్, వాడి దాని పక్కన ఎన్విరాన్మెంట్, స్టాఫ్ మీకు అంతా అదే కల్పించి మీ పేరు మీద ఏదో కాంట్రాబ్యాండ్ ఉంది, దీంట్లో మీ పార్సల్లో మీ పేరు ఉంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీరు బయటపడాలంటే ఏదో కాంప్రమైజ్. సో ఈ డిజిటల్ అంటే దీని అడుగున నేను చెప్తుంది కేవలం డిజిటల్ అరెస్ట్ మాత్రమే కాదు, మీకు వస్తున్న ఆ ఏఐని వాడుకొని వాళ్ళు ఇటువంటి నేరాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏ మనిషి నేరం చేయలేదో ఆ మనిషి ఖచ్చితంగా రెసిస్ట్ చేయొచ్చు. నేను ఏదో చాలా పెద్ద ఆఫీసర్ని మాట్లాడుతున్నాను, సో డైరెక్టర్ ఉన్నావు, లేకపోతే ఈడీ ఆఫీస్ ఉన్నావు, ఏదో చెప్పాను, నువ్వు ఎవరైనా ఏంటి ప్రాపర్గా డీల్ చేయాల్సిందే, ఏం పర్వాలేదు, ఐ ఫేస్ ఇట్ అనేది చెప్పాలి. ఓకే, ఐ ఫేస్ ఇట్ చేయనప్పుడు మనకేముంటుంది భయం. కాంప్రమైజ్ అయ్యి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారా, మీరు డబ్బులు ఇవ్వటానికి తీసుకున్న మార్గం కూడా పర్మనెంట్ మార్గం అవుతుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, సపోజ్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమన్నాడు అనుకోండి, ఒక్క అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని అనుకుంటారు, కానీ ఒకసారి మీరు ట్రాన్స్ఫర్ చేసిన దీంట్లో ఇందాక నేను చెప్పిన ఇంటర్మీడియరీస్, తర్వాత ఈ డేటా డివైస్ అన్నీ కాంప్రమైజ్ అయిపోతాయి. సో ఆ తర్వాత మిమ్మల్ని వాడు అడగక్కర్లా, వాడంతా వాడే డ్రా చేసుకోగలుగుతాడు. కాబట్టి సో డోర్స్ తెరిచిపెట్టినట్టే కంప్లీట్గా ఇది డిజిటల్ అరెస్ట్ ఇలాంటివి వచ్చినా మీరేం భయపడక్కర్లేదు. వెంటనే కంప్లైంట్ చేయండి. అసలు ఎవరికి మీకు తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ, ఒకటి తెలియని వ్యక్తులైతే వాళ్ళు మంచి చెప్పినా చెడు చెప్పినా మీరేమీ అసలు పట్టించుకోకర్లేదు, నెగ్లెక్ట్ చేయండి. దేనికి ఆన్సర్స్ ఇవ్వక్కర్లేదు. మీకు వచ్చి డేటా ఇవ్వమని ప్రత్యేకంగా అసలు మీకు ఏదో ఆ బ్యాంక్ నుంచి రిటర్న్గా వాడే ఏదైనా మీకు పంపిస్తే మీరు మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి చెక్ చేసుకోండి తప్ప. నిన్న మేము ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సైబర్ క్రైమ్ సెల్లో మేము వెళ్ళేటప్పటికే ఒక ఆయన ఇంకొక 1,96,00,000 ఆయన అకౌంట్లోంచి పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఆ కంప్లైంట్లో విచిత్రం ఏంటంటే, వాళ్ళ ఆఫీసర్ ఎవరో, నేను మీటింగ్లో ఉన్నాను, అర్జెంటుగా 1,96,00,000 ఈ అకౌంట్కి పంపించమని ఆయన అడిగాడు. ఆయన చాలా అర్జెంట్ మీటింగ్, ఆయనదే నెంబరు, ఆయనదే వాయిస్, ఈయన 1,96,00,000 ఈ క్యాషియర్ పంపించేసి ట్రాన్స్ఫర్ చేశాడు. నెక్స్ట్ 1 మినిట్లో ఆ చెప్పిన ఫైనాన్షియల్ ఆఫీస్ సిఎఫ్ ఎవరో ఉన్నారో ఆయన ఫోన్ చేశాడు, ఇదేంటి మన అకౌంట్ నుంచి 1,96,00,000 వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళింది ఏంటి సార్, ఇప్పుడు మీరే కదా చెప్పారండి. సో ఈయన అనుకున్నాడు, అంటే అదే నెంబరు, అదే వాయిస్ క్లోనింగ్ జరుగుతున్నది, సో సిమ్ క్లోనింగ్ జరుగుతున్నాయి. కాబట్టి ఇంత ప్రమాదాలు ఉన్న చోట ఈ సందర్భంలో నేను మీకు చట్టాలు ఎలా ఉన్నాయి, వ్యవస్థలు ఎలా ఉన్నాయి, సాంకేతికమైన విషయాలు ఎలా ఉన్నాయి అనే దాన్ని వివరించడం కన్నా కూడా మీరు ఆరిజినేటర్, అడ్రసీ అండ్ ఇంటర్మీడియరీగా ఉన్న సందర్భాల్లో మీరు దేనికి అనవసరంగా రెస్పాండ్ అవ్వద్దు. మీ అకౌంట్స్ మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. ఒకటే యూపీఐ అకౌంట్ ఉంచుకోండి, మినిమం అమౌంట్ పెంచుకోండి. ఏ లింకు మీరు క్లిక్ చేయొద్దు, ఎవరు పంపించినా క్లిక్ చేయొద్దు, ఎవరు డీటెయిల్స్ అడిగినా ఇవ్వద్దు, వాళ్ళ నిజంగా ఆథెంటిక్గా అడిగినా కూడా ఇవ్వద్దు. అవసరమైతే దాని ఆల్టర్నేటివ్ తర్వాత వస్తుంది. తొందరపడి ఏమీ ఇవ్వద్దు, జాగ్రత్తగా ఉండటం అనేది చాలా వెరీ గుడ్ సజెషన్ సార్. డిజిటల్ కరెన్సీ ఫ్రాడ్స్ ఇలా ఉంటే
వాట్ అబౌట్ సే సంథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీ, ఇట్ ఈస్ ఆల్సో సో మెనీ కంప్లైంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అని అంటున్నారు. అది అవును. ఈ క్రిప్టో కరెన్సీ అనేది కేవలం అంటే ముందు మీరు కరెన్సీ అంటే డబ్బుల్ని అంటే ఇక్కడ ఒక 2 నిమిషాలు సమయం తీసుకొని చెప్తానండి. డబ్బులు అంటే ఏంటంటే మనం ఒక వస్తువు సంపద లేకపోతే ఒక సేవ చేస్తే దానికి ప్రతిఫలంగా వాళ్ళు మనకి ఏదైనా ఇస్తారు. ఆ ఇవ్వటానికి అంటే మనకు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా వాళ్ళు కూడా ఏదైనా చేయాలి. అట్లా వెంటనే చేయలేరు కాబట్టి ఏం చేస్తారంటే ఇదిగో అని మనకు ఒక కరెన్సీ ఇస్తారు, కరెన్సీ నోట్ ఇస్తారు. ఈ కరెన్సీ నోట్ డబ్బులని కాదు, నిజానికి నేను చేసిన సర్వీస్కి లేదా ఇచ్చిన వస్తువుకి విలువగా ఒక అందుకని మీరు మన కరెన్సీ మీద చూస్తే దాని మీద 100 రూపాయలని ఉండదు. ఐ ప్రామిస్ టు పే ది బేరర్ సమ్ ఆఫ్ 100 రూపీస్ అని ఉంటుంది. 100 రూపాయల నోటు నిజానికి ప్రామిసరీ నోటు. ఆర్బీఐ గవర్నర్ మనకు ప్రామిస్ చేశాడు ఏంటంటే 100 రూపాయలు నీకు ఇస్తాను అని. ఎందుకు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నా అంటే ఈ నోటు మనం చేసిన ఒక విలువ వస్తు సంపద ఏదైతే ఉందో దానికి రూపాయల్లో విలువ కట్టితే అది కరెన్సీ. కరెన్సీ అంటే అది. ఇది కేవలం ముద్రిస్తే వచ్చింది కరెన్సీ కాదు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ అనేది దాని ప్లేస్లోకి వచ్చిన ఈ క్రిప్టో కరెన్సీ అనేది కేవలం మార్కెట్లో దానికి ఒక హెచ్చు తగ్గు అంటే ఒక స్టాక్ మార్కెట్లో ఎట్లా సప్లై డిమాండ్కో లేకపోతే హెచ్చు తగ్గులకోలో బెనిఫిట్స్ వస్తాయో అంతే తప్ప ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ఎనీ వాల్యూ డెలివర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. వస్తు సేవల విలువలు ఇచ్చివటం వల్ల రూపొందించబడింది కాదు క్రిప్టో కరెన్సీ. కేవలం దాని సప్లై డిమాండ్స్ మధ్యలో వచ్చే విలువలు పెరుగుతూ తగ్గుతూ వచ్చే దాని మీద ఆధారపడ్డదే క్రిప్టో కరెన్సీ. కానీ చాలామందికి ఒక చిన్న అపప్రథ ఉండొచ్చు. అదేంటంటే క్రిప్టో కరెన్సీ లావాదేవీల్లో వచ్చిన లాభాల మీద భారతదేశం పన్ను వేస్తుంది. అది లాభం మీద వేసిన పన్నుగా తప్ప క్రిప్టో కరెన్సీకి ఏ రకమైన గుర్తింపు లేదు మన దేశంలో. ఓకే, లీగల్ గుర్తింపు లేదు, అసలు లేదు, ఎక్కడా లేదు. అసలు క్రిప్టో కరెన్సీకి అడుగున వస్తు సేవ సంపదలు లేనప్పుడు అది కరెన్సీనే కాదు. నిజం చెప్పాలంటే డబ్బుకు సంబంధించిన నైతిక సూత్రం అది ఏంటంటే క్రిప్టో కరెన్సీ అడుగున వస్తు సేవలు లేవు కాబట్టి అది అసలు కరెన్సీ కాదు. దాని అసలు మీరు ఎవరు బిట్ కాయిన్స్ కానీ క్రిప్టో కరెన్సీ మీ జోలికి సాధారణమైన వ్యక్తులు వెళ్ళొద్దు. దానివల్ల వచ్చే లావాదేవీల్లో లాభాలు ఎవరో వచ్చిన వాళ్ళు మీకు చెప్తారు, వద్దు, మీకు అనవసరం. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ మీ యాప్స్ వస్తున్నాయి. అసలు ఏ యాప్ కూడా ఇందాక నేను చెప్పానేమో ఏ యాప్ కూడా యాప్ స్టోర్ నుంచి తప్ప మీకు ఎవడు పంపించిన యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవద్దు. తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ ఏవి మీరు తీసుకోవద్దు. వీటన్నిటి అడుగుడం కూడా వీళ్ళని నడిపించే ఫ్రాడ్స్టర్స్ ఉంటారు. మీకు పైకి వాళ్ళు నిజంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్లా కనబడతారు కానీ వాళ్ళ అడుగును కూడా ఫ్రాడ్స్టర్స్ ఉన్నారు. ఇంకా విచిత్రమైనది ఏంటంటే జెన్యూన్గా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఉంటే ఏఐలో అటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లాగా కనబడే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అంటే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఎలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలో లేకపోతే మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలో చెప్తూ ఉంటాడు. ఆయన కరెక్టే అయి ఉండొచ్చు, మీరు ఆయన ఫాలో అవుతూ ఉండొచ్చు. కానీ ఏఐ వల్ల ఇంకెవరో ఆయనలాగా కనబడి మీకు అడ్వైజ్ ఇస్తూ ఉండొచ్చు. ఆ ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ జెన్యూన్ అయినా కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కూడా మీరు మొబైల్లోంచో కంప్యూటర్స్లోంచో తీసుకోవద్దు. తర్వాత మొబైల్ అనేది చాలా కంప్యూటర్తో సమానమే. ఇప్పుడు కంప్యూటర్ డెఫినేషన్లో కూడా వచ్చింది మీ స్మార్ట్ మొబైల్ అనేది. కాబట్టి మీ కంప్యూటర్ తోటి లేదా మీ మొబైల్ తోటి చాలా చాలా జాగ్రత్తగా ఉండమని నా సలహా. సార్, ఇవన్నీ ఆర్థిక నేరాలకు సంబంధించిన సైబర్ థ్రెట్స్ చాలా వివరించారు. మరి సాంఘిక నేరాలు కూడా ముఖ్యంగా మహిళలు అనేక రకమైన నేరస్తుల బారిన పడుతున్నది స్మార్ట్ ఫోన్ కారణంగా. సో సైబర్ బులియింగ్, సైబర్ స్టాకింగ్ లేదా వాళ్ళని రకరకాలుగా వేధించడం, బాధించడం జరుగుతుంది. దీని ప్రభుత్వ పరంగా కూడా మరి ఒక ప్రత్యేకమైన సెల్స్ కానీ వ్యవస్థలు కానీ అంటే మీరు ధైర్యంగా రిపోర్ట్ చేసే విధంగా మహిళల్ని చాలా చాలా అంటే నిజానికి నేను గమనిస్తున్న దాంట్లో ఈ పరిణామంలో నిజానికి పోలీస్ వ్యవస్థ కూడా ఆ ఫ్రాడ్స్టర్స్ ఎంత వేగంగా ముందుకు వెళ్ళాలని చూస్తుంటారో వీళ్ళు కూడా ప్రభుత్వ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థల్లో కానీ ప్రభుత్వ వ్యవస్థల్లో కానీ అక్కడున్న సైబర్ టీమ్స్ కానీ అంతే జాగ్రత్తలు ఫిల్టర్స్ తీసుకోగలుగుతున్నారు. ఇదివరకులాగా ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చెప్పిన మనీ తీసేయటంలో ఫస్ట్ ట్రాన్సాక్షన్ 5,000 కన్నా తీసుకోవడానికి లేదు ఉంటుంది. అంటే వాళ్ళు ఆ లాస్ని లిమిట్ చేయడానికి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టు మహిళలు వీళ్ళ విషయంలో ఒకటి ఏఐ ఒక పెద్ద సమస్య అవుతుందండి. రెండోది ఏంటంటే
అంటే రకరకాల సామాజిక కారణాల వల్ల, సామాజికమైన పరిస్థితుల వల్ల ఈ వీడియో కాల్స్ చేసుకోవటం అనేది అదేదో ఒక అత్యుత్సాహంలో చిన్నపిల్లలు పాపం స్కూళ్ళకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి పిల్లలు అవతల అబ్బాయి ఎవరితోనో లేకపోతే అమ్మాయితోనో స్నేహంలో ఒక ఉత్సాహపరమైన సమాచారాన్నో విషయాలనో ఒక్కొక్కసారి వాళ్ళ తాలూకు ఫొటోస్నో వీడియోస్నో ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు. ఇవి చేస్తుంటారా లేదా అనేది అవతల వ్యక్తి నేరస్తుడై ఉండొచ్చు, లేదా మీరు పంపిస్తున్నప్పుడు దాన్ని నేను ఇందాక చెప్పినట్టుగా ఎవడో మధ్యలో ఈ ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు కూడా దీన్ని క్యాప్చర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, ఎక్స్టార్షన్, ఒక రకంగా చెప్పాలంటే సెక్స్టార్షన్ అందాం. ఓకే, అంటే ఇప్పుడు ఒక హనీ ట్రాప్స్ లాంటివి వింటాం. ఏమవుతుంది, ఎక్కడో ఒక బలహీన క్షణంలోనో లేదా అది వాళ్ళ స్వాభావికమైన విషయంలోనో ఇటువంటి వాటిల్లో ఎంగేజ్ అయినప్పుడు, ఇన్వాల్వ్ అయినప్పుడు సమాజంలో పరుగు పోతుందనో లేకపోతే కుటుంబానికి నష్టం జరుగుతుందనో చాలాసేపు దాన్ని దాచిపెట్టి అది ఇంకా పెద్ద నేరం అయ్యేలాగా, పెద్ద విస్తృతమైన సమస్య వచ్చేలాగా చేసుకుంటారు. ఇట్లాంటివి వచ్చినప్పుడు తప్పో ఒప్పో మొట్టమొదటి దశలోనే దాన్ని అంగీకరించి మీరు పోలీసుల ముందుకెళ్తే వాళ్ళు మీకు రక్షణ కల్పిస్తారు. ప్రభుత్వం, వ్యవస్థలు, నిజానికి సమాజం అంతా ఎవరైనా దెబ్బతింటే విక్టిమ్ పట్ల ఎంపతి ఉంటుంది. చాలా, అంటే అందరికీ ఉంటుందని నేను చెప్పను, చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో కూడా చాలామంది ఎంపతితోనే ఉంటారు. అది వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఇటువంటి నేరాలని అరికట్టి మిమ్మల్ని రక్షిస్తారు. కాబట్టి మహిళలు, బాలికలు, చిన్నపిల్లలు మీరు ఇటువంటి వేధింపులకు కానీ, వేధింపులు ఒక రకం, మీకు తెలుసో తెలియకో మీ ప్రవర్తనని వాళ్ళు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటానికో, డబ్బులు తీసుకోవటానికో, ఇంకో రకంగా లొంగ తీసుకోవటానికో, లేదా మిమ్మల్ని వేరే వేరే నేరాల్లో వాడుకోవటానికో చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీరు మీ తల్లిదండ్రులతో చెప్పండి, తల్లిదండ్రులతోనే చెప్పండి, ఇంకెవరికి చెప్పద్దు. తల్లిదండ్రులతో కలిసి మీరు చట్టాన్ని ఆశ్రయించండి, పోలీసులను ఆశ్రయించండి, మంచి జరుగుతుంది. ముఖ్యంగా హై స్కూల్ స్థాయిలో కరిక్యులమ్స్లో ఈ సైబర్ థ్రెట్స్, సైబర్ క్రైమ్స్, సైబర్ లా సంబంధించిన సబ్జెక్టు మీద ఒక కరిక్యులంలో పెట్టి పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి మొదటి నుంచి కూడా వాళ్ళ వ్యక్తిత్వంలో సైబర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, సైబర్ లా వరల్డ్తో బిహేవ్ చేయడంలో అనేది కూడా చేస్తే ప్రభుత్వాలు కొంత భవిష్యత్ తరాలకి, పౌరులకి ప్రయోజనకరంగా ఉంటుందేమో. హరిగారు, నేను మీ ఛానల్ ద్వారా నేనే మిమ్మల్ని ఒక అభ్యర్థన చేస్తున్నాను. ప్రభుత్వాలు వాళ్ళ కరికులంలో దాన్ని ఇన్వాల్వ్ పెట్టడం అదంతా ఒక పెద్ద లాంగ్ టర్మ్ ప్రాసెస్ కావచ్చు. సామాజిక సేవ చేసే NGOs లాంటివి ఉంటాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటాం మనం, స్వచ్ఛంద సేవా సంస్థలు లాంటివి. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ కంప్యూటరు లేకపోతే స్మార్ట్ ఫోన్ వాడుకోవటమే కాదు, జాగ్రత్తల గురించిన అవగాహన సదస్సులు మీలాంటి ఔత్సాహికులు, మన స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం. అటువంటిప్పుడు 3 రకాల వ్యక్తులు, అంటే పోలీస్ వ్యవస్థ నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి, సమాజ వ్యవస్థ నుంచి, సాంకేతిక టెక్నికల్ పీపుల్, పోలీస్ పీపుల్, లీగల్ పీపుల్ అండ్ సోషల్, ఈ 4 రంగాల వ్యక్తులతోటి ఒక చిన్న సమన్వయ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని అవగాహన సదస్సులు మీరు, అంటే ఎవరైనా చేయొచ్చు, మీరు ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి నా నుంచి కూడా అభ్యర్థన అటువంటిది చేస్తే అటువంటి అవగాహన పిల్లలకి అన్ని స్థాయిల్లో కల్పించడానికి, వాళ్ళకంద అర్థమయ్యే ఏ భాషలోనైనా వాళ్ళకి అందించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మంచి అభ్యర్థన. చాలా చాలా విలువైన, ప్రయోజనాత్మకమైన సూచన చేశారు మీరు. మరి కాలేజీల్లోనూ అలాగే రూరల్ ఏరియాస్లో ఒక కమ్యూనిటీ హాల్స్లోనూ అందరినీ గ్యాదర్ చేసి ఈ రకమైన సైబర్ వరల్డ్ మీద మరి వాళ్ళకి అవగాహన కలిగించినట్టయితే వ్యక్తిగత రక్షణ, వ్యక్తిగత యాటిట్యూడ్, పర్సనల్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది ఇంటర్నెట్ అనేది అది మాత్రమే ఒక పరిపూర్ణమైన మనకి మనం రక్షించుకోగలిసిన వ్యవస్థ అనేది ముందు కలిగించినట్టయితే చాలా వరకు ఈ నేరాల నుంచి, ప్రమాదాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది అని మరి మీరు ముఖ్యంగా ఈ లీగల్ ఆస్పెక్ట్లోంచి అత్యంత సంక్లిష్టమైన ఈ సబ్జెక్టుని సాధ్యమైనంత అర్థమయ్యే విధంగా మరి ప్రేక్షకులకి వివరించారు. మరి ఈ సబ్జెక్టు మీద పూర్తిగా అవగాహనతో చెప్పగలిచిన
ఎక్స్పర్ట్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు అని అనిపిస్తోంది. సో మీలాంటి దీని మీద ఎంతో స్టడీ చేసి ఎంతో కృషి చేసి అటు న్యాయవాదిగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మరి దీనికి కొంత అవగాహన లేకపోతే కేవలం న్యాయశాస్త్రంలో కూడా దీనికి సరైన పరిపూర్ణమైన సొల్యూషన్స్ న్యాయవాదులు ఇవ్వలేరు అనిపిస్తుంది. మరి బార్ అసోసియేషన్స్లోనూ అక్కడ కూడా మరి ఈ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లా ఆస్పెక్ట్స్ ఆఫ్ సైబర్ లాస్ అండ్ సైబర్ వరల్డ్ మీద అనేక రకమైన కార్యక్రమాలు జరగాలి. దాంట్లో మీరు ముందుండి మరి మన రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఏమన్నా చెప్పాల్సిన అల్టిమేట్ సజెషన్ ఉంటే ఈ విలువైన ప్రోగ్రామ్ని ఇంతటితో ముగిద్దాం. మరొక సందర్భంలో మనం మరికొంత వివరంగా మీరు చెప్పిన పదాన్ని నేను ఎలా అనుకుంటున్నానంటే మీ సూచన నుంచి నాకు వచ్చిన పదం చెప్తున్నానండి. సైబర్ ప్రపంచంలో స్వీయ రక్షణ, ఓకే, అది ఒక ముఖ్యమైన అంశం. దీని మీద మరో సందర్భంలో మనం మరింత వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం అండి, సివిఎల్ఎన్ మూర్తి గారు. మీ అమూల్యమైన సమయాన్ని మరి వెచ్చించి ఎంతోమంది వేలాది మంది ఈ వ్యూయర్స్కి ఎంతో ప్రయోజనమైన సమాచారాన్ని అందించారు. తద్వారా మనల్ని మనం రక్షించుకుందాం. మీరు ఇచ్చిన స్లోగన్ స్వీయ రక్షణే మన రక్షణ. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ స్పీచ్.